యాహ్! నిన్న మనం హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దామనుకున్నాం. బిఫోర్ థట్ మనం ఇంకొక 2 టూల్స్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి. అవి 2 చేసేసిన తర్వాత మనం హాఫ్ పేజీకెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు ఆన్ పేజీలో మనం కొంచెం కంటెంట్ అనేది యాడ్ చేసాం కాబట్టి, మన వెబ్‌సైట్‌కి మనము ఎక్సెల్ సైట్ మ్యాప్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. ఆన్ పేజ్ చేయాలి అంటే గూగుల్‌లో ఇండెక్స్ అవ్వాలి అంటే వెబ్‌సైట్ గూగుల్‌కి సబ్మిషన్ చేయాలనమాట. డైరెక్ట్‌గా మనము డొమైన్ తీసుకొని వెబ్‌సైట్ మొత్తం డిజైన్ చేసి కంటెంట్ అప్‌డేట్ చేసినంత మాత్రాన ఈ వెబ్‌సైట్ అయితే గూగుల్‌కి సబ్మిట్ అవ్వదు. లైక్ అంటే గూగుల్ బాట్స్ అవి క్రాల్ చేయడం, మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయడం చేయవు. ఇప్పుడు ఇవి చేయాలి అంటే మనం ఒక 2 టూల్స్ అనేవి క్రియేట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. అందులో ఒకటొచ్చేసి సెర్చ్ కన్సోల్ టూల్. దీన్నే వెబ్ మాస్టర్ అని కూడా అంటారు. ఇది ప్రీవియస్ నేమ్ వెబ్ మాస్టర్. ప్రెజెంట్ నేమ్ వచ్చేసి సెర్చ్ కన్సోల్. ఈ సెర్చ్ కన్సోల్‌లో మనం మన వెబ్‌సైట్‌ని యాడ్ చేయాలి. ఈ ఈ సెర్చ్ కన్సోలే గైడ్‌లైన్స్ మనకి ప్రొవైడ్ చేస్తది. మన వెబ్‌సైట్ ఎలా ఉండాలి? మన వెబ్‌సైట్‌కి ఆహ్, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా? మొత్తం ఇవన్నీ కూడా ఈ సెర్చ్ కన్సోలే హ్యాండిల్ చేస్తది. మనం ఈ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు మనకిలా వస్తుంది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ కొన్ని వెబ్‌సైట్స్‌ని మనం ఇక్కడ యాడ్ చేసున్నాం. బట్ ఇక్కడొచ్చేసి మీరు న్యూగా స్టార్ట్ చేస్తే మీకిలా రాదు. ఇట్లా వస్తదనమాట. ఇట్లా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఇది మనది టెంపరరీ డొమైన్ కాబట్టి మనకి సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ అవ్వదు. బట్ ఎలా సబ్మిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్పు మనం ఏదైతే వెబ్‌సైట్ ఉందో వెబ్‌సైట్ యూఆర్ఎల్ తీసుకోవాలనమాట. ఇక్కడ డాట్ కామ్ వరకు. శ్రీష డిజిటల్స్ డాట్ ఇన్ ఉందనుకో అంతవరకు. లైక్ ఇదొచ్చేసి మనకి పెయిడ్ డొమైన్ తీసుకుంటే ఆ పెయిడ్ డొమైన్ వస్తుంది. రిమైనింగ్ ఇంకేం తీసుకోకూడదు. జస్ట్ డాట్ కామ్ వచ్చే వరకు గాని, డాట్ ఇన్ అట్లా వచ్చే వరకు మనం కాపీ చేసుకొని యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే వెబ్‌సైట్‌ని నార్మల్‌గా ఇలా ఓపెన్ చేసేస్తే మనకి తెలుస్తుంది. ఇట్లా వెబ్‌సైట్ ఉంది. బట్ ఇదంతా మనము రీసెట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకేం లేవు. జస్ట్ ఈ ఒక యూఆర్ఎల్ అయితే తీసుకుంటున్నాం. ఇది తీసుకొని దీన్ని కంటిన్యూ. కంటిన్యూ అయినాక మనకి ఇక్కడ ఫైల్స్ వస్తాయన్నమాట. ఈ ఫైల్స్‌లో మనకేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఈ డౌన్‌లోడ్ ఫైల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అప్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంటదనమాట. ఈ ట్యాగ్ కాపీ చేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్. జస్ట్ కాపీ చేసుకొని మనం మన వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. అడ్మిన్ పేజీలోకెళ్ళేసిన తర్వాత మనం ప్లగిన్ దగ్గరికెళ్ళాలి. ప్లగిన్ దగ్గర మనం ఒక ప్లగిన్ అనేది యాడ్ చేయాలనమాట. ఇందులో ఏంటి అంటే డబ్ల్యూపీ కోడ్. సారీ ఇక్కడ యాడ్ ప్లగిన్‌లోకెళ్ళాలి. జస్ట్ డబ్ల్యూపీ కోడ్. ఇక్కడ మనకి ఈ ప్లగిన్ కనిపిస్తుంది మనకి. ఈ ప్లగిన్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనకు ఆ ప్లగిన్ ఇక్కడ వచ్చేస్తుందనమాట. కోడ్ స్నిప్పెట్. ఈ కోడ్ స్నిప్పెట్‌లో హెడర్, ఫూటర్ సెక్షన్ ఉంది. ఈ హెడర్, ఫూటర్ సెక్షన్‌లో మనం ఇక్కడ కాపీ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఇది యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చారు చూడు ఈ మెటా ఈ ట్యాగ్‌ని కాపీ చేసుకొని హోమ్ పేజీలో మనం ఎక్కడంటే ఫస్ట్ ఆఫ్ ద బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ద బాడీ అంటే లైక్ హెడర్ సెక్షన్‌లో యాడ్ చేయాలి. బట్ మన కోడింగ్ సైట్ అయితే హెడర్ సెక్షన్‌లో యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ ఈ వర్డ్‌ప్రెస్ కాబట్టి హెడర్ సెక్షన్‌లో యాడ్ చేయడానికి మనకి కోడ్ కష్టం కాబట్టి ఇక్కడ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికొచ్చి ఇక్కడ వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకుంటే ఇక్కడ ఇది వెరిఫై అవుతుంది. ఇక్కడ ఓనర్‌షిప్ వెరిఫైడ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ గో టు ప్రాపర్టీస్. ఈ గో టు ప్రాపర్టీస్‌లోకొచ్చిన తర్వాత మనకి డేటా ట్రాక్ అవ్వడానికి టోటల్ 24-48 అవర్స్ పడుతుంది మనకు డేటా రావడానికి.
బట్ ఇక్కడ ఏంటంటే మనది డమ్మీ సైట్ కాబట్టి మనకేం డేటా రాదు. మన ఒరిజినల్ సైట్ అది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ సైట్‌లో ఎలా ఉంటది, ఏముంటది అది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ నెక్స్ట్ ఇంకొక స్టెప్ మనం ఎలా అప్‌లోడ్ చేయాలి అంటే, ఇప్పుడు దీన్నేంటంటే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనం ప్రాపర్టీ వెరిఫై చేసుకున్నాం. నెక్స్ట్ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్‌ని యాడ్ చేస్తాం. ఈ సైట్ మ్యాప్ యాడ్ చేస్తేనే మనకి గూగుల్ బాట్స్ వచ్చి క్రాల్ చేస్తాయన్నమాట. ఈ సైట్ మ్యాప్ ఏం చేస్తుందంటే గూగుల్‌కి చెప్తుంది ఏమేం క్రాల్ చేయాలి, ఏమేం పేజెస్ క్రాల్ చేయాలి అనేసి. ఏమేం పేజెస్ స్క్రాల్ చేయాలనేది ఈ సైట్ మ్యాప్ లేకపోతే మన గూగుల్ బాట్స్‌కి అర్థం కాదు. మన వెబ్‌సైట్‌లో ఏమేం క్రాల్ చేయాలి, ఏ డేటా క్రాల్ చేయాలి అనేది. ఇక్కడ ఈ సైట్ మ్యాప్ కావాలి అంటే మనం సైట్ మ్యాప్ జనరేట్ చేసుకోవాలి. సైట్ మ్యాప్ జనరేట్ చేసుకోవాలి అంటే మనకి ఇంకొక ప్లగ్ఇన్ అంటే మనము నిన్న యాడ్ చేసుకున్నాం కదా! ర్యాంక్ మ్యాప్. ఓకే. సారీ యాడ్ ప్లగ్ఇన్స్. ఈ ర్యాంక్ మ్యాప్ ఎస్‌ఈఓలోకెళ్ళి మనం ఇక్కడ సైట్ మ్యాప్ జనరేట్ చేసుకుంటాం. నేను జస్ట్ ఏం చేయట్లేదు. జస్ట్ మొన్న చూపించాను కదా! ర్యాంక్ మ్యాథ్ అనేది మనకి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఈ ర్యాంక్ మ్యాథ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనకున్న ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మానిటర్ చేయడం యాప్స్ గానీ, లేక సైట్ మ్యాప్స్ వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇమేజెస్‌ని గానీ, లైక్ ఇవన్నీ గూడా. బట్ ఇవి ఇక్కడెక్కడ ఏవైతే ఆన్ ఉన్నాయో వాటిని అలా వదిలేసేయండి. ఈ కొన్ని యాక్టివ్ కావాలంటే మనం ప్రో వర్షన్ వాడుకోవాలి. ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ సైట్ మ్యాప్ అనేది కనపడుతుంది. ఈ సైట్ మ్యాప్ ఆల్రెడీ ఎనేబుల్‌లోనే ఉంది. ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మనకి ఏంటంటే సైట్ మ్యాప్ డాట్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉందనమాట. ఇది కాపీ చేసుకోవాలి మనకి. ఇక్కడేమో ముందు మన వెబ్సైట్ ఉంది. ఇక్కడ దీంట్లో మనకి సైట్ మ్యాప్ అనేది జనరేట్ అయింది. బట్ ఇందులో మనకు పేజెస్ ఏం లేవు కాబట్టి మనకి మ్యాప్‌లో ఏం కనపడవు. కావాలంటే దీని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇందులో మనకి ఏం పేజెస్ కనపడవనమాట. మన అందుకనేమో నేను ఫస్ట్ కంటెంట్ అయితే పోస్ట్ చేపిచ్చాము. ఇందులో మనకి సైట్ మ్యాప్ జనరేట్ చేయడానికి లింక్స్ ఏమి రావు. కంటెంట్ ఉంటేనే మనకి జనరేట్ చేస్తుంది. బట్ మీ దగ్గర మీరు కంటెంట్ ఒకటి పోస్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు జనరేట్ చేస్తే మీకు లింక్స్ కనపడతాయి. ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఈ సైట్ మ్యాప్ డాట్ అది అండర్‌స్కోర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా! ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మిగతాదంతా ఇక్కడ ఆల్రెడీ ఉంది. జస్ట్ ఈ కొంచెం యాడ్ చేసి సబ్మిట్. సబ్మిట్ చేస్తే ఇది సక్సెస్‌ఫుల్ అయింది. బట్ ఇక్కడ కుడ్ నాట్ ఫెచ్ అని ఉంది. ఈ కుడ్ నాట్ ఫెచ్ ఎందుకు వస్తుందంటే మనది డమ్మీ అకౌంట్ కాబట్టి. అదే ఒరిజినల్ అకౌంట్ అయితే మనకి సక్సెస్ అని వస్తది. ఇవి 2 ఇంపార్టెంట్ దీంట్లో ఈ సెర్చ్ కన్సోల్‌లో. తర్వాత ఇంక నెక్స్ట్ నేను నా ఒరిజినల్ అకౌంట్ నుంచి చూపిస్తాను నెక్స్ట్ వర్క్ అంతా. ఇవి 2 అయితే కొత్తగా చేయాలి కాబట్టి వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తారంటే వెబ్‌సైట్‌కి ఆ ప్రాపర్టీని ఇండెక్స్ చేస్తున్నాం. ప్రాపర్టీ ఇండెక్స్ చేసినాక దానికి సైట్ మ్యాప్ జనరేట్ చేసి గూగుల్‌కి సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు గూగుల్ బాట్స్ వచ్చి ఏమేం పేజెస్ స్క్రాల్ చేయాలి అనేది ఆ సైట్ మ్యాప్‌ని బేస్ చేసుకొని క్రాలింగ్ అనేది స్టార్ట్ చేస్తది. కాబట్టి ఈ సైట్ మ్యాప్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మన ఒరిజినల్ శ్రీష డిజిటల్ వెబ్‌సైట్ దానికి చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసాము సైట్ మ్యాప్స్. ఇక్కడ సైట్ మ్యాప్స్ అనేవి మనం యాడ్ చేసుకొని మనము ఇండెక్స్ చేసినప్పుడల్లా మనకి పేజెస్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ సక్సెస్ అని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎవ్రీ టైము మనం కంటెంట్ పోస్ట్ చేస్తాం కదా! ఆ కంటెంట్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన ఈ కంటెంట్ ఇది గూగుల్ క్రాల్ చేసిందో లేదో మనకు తెలీదు.
క్రాల్ చేయడానికి పర్టిక్యులర్ టైం అనేది ఉంటుందనమాట. వెంటనే ఇమ్మీడియేట్‌గా వచ్చేసి క్రాల్ అయితే చెయ్యదు. మనకి కొంచెం టైం తీసుకుంటుంది. నిన్న మనం పోస్ట్ చేసిన ఈ ఆర్టికల్ ఉంది గదా! ఈ ఆర్టికల్ ఇది గూగుల్‌లో ఇండెక్స్ అయిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడొచ్చేసి మనకి గూగుల్‌లో ఇండెక్స్ అవ్వలేదు. అంటే వర్డ్స్ వచ్చి క్రాల్ చేయలేదు ఇక్కడ. మనకి క్రాల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి అంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ పేస్ట్ చేయాలి. నిన్న మనం పోస్ట్ చేసాము. కానీ గూగుల్ క్రాల్ చేయలేదు, ఇండెక్స్ చేసుకోలేదు. దీనికి టైం పడుతుంది. 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, 1 వీక్ పట్టొచ్చు. గూగుల్ బాట్స్ ఎప్పుడైతే మన వెబ్‌సైట్‌కి వస్తాయో అప్పుడే క్రాల్ చేస్తది. అప్పుడు కొత్త కంటెంట్ ఉన్నప్పుడు మన వెబ్‌సైట్‌ని ఆటోమేటిక్‌గా ఇంప్రెషన్స్ ఇవన్నీ చూపిస్తది. కానీ అప్పటి వరకు మనం పేస్ట్ చేయకుండా లైక్ మాన్యువల్‌గా సెర్చ్ కన్సోల్ టూల్ ఓపెన్ చేయడం, ఏ రోజు పోస్ట్ చేసిన కంటెంట్‌ని ఆ రోజు ఇక్కడ ఇండెక్స్ చేసేసుకొని హాఫ్ పేజ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మీరు హాఫ్ పేజ్ వర్క్ స్టార్ట్ చేసినా కూడా ఇది ఇండెక్స్ అవ్వకపోతే మనకి కీవర్డ్స్ అనేవి రావు టాప్‌లోకి. అలాగే మనం చేసిన వర్క్ కూడా అంత వాల్యూ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి యూఆర్ఎల్ ఈస్ నాట్ ఇన్ గూగుల్ ఇక్కడ చూపించింది. మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ చూపించింది. గూగుల్‌లో ఇండెక్స్ అవ్వలేదు అని. లైక్ కొన్నిసార్లు ఏంటంటే వెబ్‌సైట్ మీకిస్తారు. కొన్ని పేజెస్ గూగుల్‌లో రావు. అవి ఇండెక్స్ అయిందా లేదా అని ఏదైనా క్లయింట్‌కి ఈ డీటెయిల్స్ మనకివ్వరనుకోండి. అప్పుడు మీరు ఇలా చెక్ జేసుకోవచ్చనమాట. సైట్ కోలన్ అని చెప్పి యూఆర్ఎల్ ఇచ్చేస్తే మీకు ఇండెక్స్ అయింది లేనిది కరెక్ట్‌గా తెలిసిపోతది. ఇప్పుడు దీన్నేం జేయాలి? మీకు ఇక్కడైతే ఇండెక్స్ అవ్వలేదని ఇక్కడ చూపిస్తుంది. దీనికి మీరు రిక్వెస్ట్ ఇండెక్స్ అని చెప్పాలంటే గూగుల్‌కి రిక్వెస్ట్ పెడుతున్నారు. దీన్ని ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతది ఇది ఇండెక్స్ అయ్యింది అనేసి. ఇక్కడ మీకు ఇది ఇండెక్స్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇండెక్సింగ్ రిక్వెస్ట్ అనేది ఎళ్ళింది. ఇప్పుడు రిక్వెస్ట్ ఎళ్ళింది. కొంచెం సేపటికి మనకి ఇది ఇండెక్స్ అయితే అవుతది. ఇట్లా మనం ఎవ్రీడే కొత్త కంటెంట్‌ని మాన్యువల్‌గా ఇండెక్స్ చేసుకుంటాం. ఈ ఇండెక్స్ అయిపోయిన తర్వాత మనం ఓవరాల్‌గా అసలు ఇక్కడి నుంచి మనం ఏమేమి తీసుకోవాలి అంటే ఏదన్నా అప్డేట్ వచ్చినప్పుడు మన వెబ్‌సైట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్ ఎంతుంది, ఇది వచ్చేసి మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇట్లా అన్ని అప్డేట్స్ ఇక్కడ మన నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్‌వ్యూ చెక్ చేసుకోవాలి ఫస్ట్. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. ఇంకా ఇక్కడొచ్చేసి మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫుల్ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. టోటల్ క్లిక్స్ ఎన్నొచ్చినాయి లాస్ట్ 3 మంత్స్ నుంచి, టోటల్ ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినాయి. ఇంప్రెషన్స్ అంటే గూగుల్‌లో మన వెబ్‌సైట్ ఎన్ని సార్లు చూపించిందని. అలాగే యావరేజ్ క్లిక్ త్రూ రేట్ ఎంతుంది, యావరేజ్ పొజిషన్ ఎంతుంది, ఇదంతా ఇక్కడ మనకి చూపిస్తుందన్నమాట. ఇంప్రెషన్స్ ఎక్కువున్నాయి, క్లిక్స్ తక్కువున్నాయి. ఇదంతా ఇక్కడ చూపిస్తుంది. లాస్ట్ 28 డేస్‌లో ఎంతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వరీస్ ఏమేం క్వరీస్ అంటే బెస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, కన్నడ డిజిటల్ ఇట్లా ఈ వర్డ్స్‌కి మనకి ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ పేజెస్ ఏం పేజెస్ ఉన్నాయంటే మనకు డాట్ ఇన్‌కి మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి. అంటే మెయిన్ వెబ్‌సైట్‌కి అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు ఇట్లా ఈ పేజెస్‌కి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా మనం ఇదంతా కంప్లీట్‌గా చెక్ చేసుకోవచ్చనమాట. అసలు కంట్రీస్ ఎలా ఏ ఏ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ డివైజెస్ ఏ డివైజెస్ నుంచి మనకు వస్తున్నాయి అలాగే సెర్చ్ అపియరెన్స్ ఎలా ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది అని చెప్పేసి తర్వాత కిందకు వచ్చినాక మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అని ఉంది 109 నాట్ ఇండెక్స్డ్ పేజెస్ ఉన్నాయి అంటే ఈ పేజెస్ మన వెబ్సైట్లో ఎక్స్ట్రా పేజెస్ చాలా ఉన్నాయి మన దగ్గర అవి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ ఫుల్ రిపోర్ట్ చూస్తే ఇండెక్స్డ్ నాట్ ఇండెక్స్డ్ అని వచ్చింది
ఈ ఇండెక్స్డ్ పేజెస్‌ని వదిలేసి నాన్ ఇండెక్స్డ్ పేజెస్ ఏమన్నా ఉన్నాయా? మనం వర్క్ చేసినప్పుడు అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. ఆహ్, ఇక్కడేం లేవు. ఇక్కడ ఎక్స్‌క్లూడ్ బై నాన్ ఇండెక్స్డ్ ట్యాగ్. ఈ ట్యాగ్ యూజ్ చేసుకొని మనకి కొన్ని ఆహ్, ఇండెక్స్ అవ్వలేదనమాట. ఇదొచ్చేసి మన వెబ్ పేజీ కాదు. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ అనేది మన వాట్సాప్ మనం యాడ్ చేసుకున్నాం కదా! వెబ్‌సైట్‌లో దాన్ని చూపిస్తుంది. ఇది ఇండెక్స్ అవ్వలేదని చూపిస్తుంది. తర్వాత ఎస్ఎంఎం అనేది ఇది ఇండెక్స్ అవ్వలేదని చూపిస్తుంది. బట్ ఇదేముందో అనేది ఒకసారి చూద్దాం. ఈ ట్యాగ్. ఇది పేజీ కాదు. జస్ట్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ ఇండెక్స్ అవ్వలేదని చూపిస్తుంది. జస్ట్ మనం ఈ ఎస్ఎంఎం ట్యాగ్ యూజ్ చేస్తుంది. ఇది అవ్వలేదని చూపిస్తుంది. ఇదైతే కంప్లీట్ పేజ్ అయితే కాదు. ఇక్కడ ఈ లాగిన్ అకౌంట్ ఉంది. ఇది బట్ ఈ పేజీ అనేది మనం యూజ్ చేయట్లేదు. ఇదేంటంటే మనకేదన్నా కోర్సెస్‌కి కావాలి అంటే ఇక్కడ క్లాసెస్‌కి గనక ఆన్‌లైన్‌లో పెట్టడానికి అంటే లైక్ ఇక్కడి నుంచే బై చేసేలాగా వీడియో క్లాసెస్ పెట్టడానికి చేసాం గానీ, వీడియో క్లాసెస్ ఇందులో అప్‌లోడ్ చేయలేదు. అందుకోసమని దీన్ని ఇంకా మనం చేయట్లేదు కాబట్టి ఇది ఇండెక్స్ అవ్వకపోయినా మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇట్లా మనం పేజెస్ అన్నీ చెక్ చేసుకుంటాం. ఏ పేజెస్ ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా నెక్స్ట్ ఇట్లా ప్రతి ట్యాగ్‌ని మనం చూసుకుంటామనమాట. పేజెస్ విత్ రీడైరెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రీడైరెక్ట్ అవుతున్నాయి. ఏ పేజెస్ రీడైరెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ. ఇవి జస్ట్ డేట్స్, కెరియర్స్, బ్లాగ్ క్లాసిక్ ఇవి గూడా మనకి రిలేటెడే కాదు ఇవి. బట్ ఇవి మనకు అవసరం లేదు కాబట్టి వీటిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ వితౌట్ యూజర్ సెలక్షన్, కెనాలిటికల్ ట్యాగ్ లేకుండా ఉన్నాయంట. అవేంటియో చూడాలి. డూప్లికేట్ కంటెంట్‌ని అవాయిడ్ చేయడానికి. ఇదొచ్చేసి ఇన్ ప్రోడక్ట్ ఇది ఇది మనకు అవసరం పని లేదు. లైక్ ఇది కోర్స్ ఫీడ్ అనమాట. ఈ ఫీడ్స్ కూడా మనకి కెనానికల్ ట్యాగ్ అవసరం లేదు. అసలు ఇవి 2 మనకి యాక్టివ్‌లో లేని యూఆర్ఎల్స్. ఇట్లా మనం ఇవన్నీ కూడా ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనం వెబ్‌సైట్ బాగా వర్క్ చేయకపోయినా, పెర్ఫార్మన్స్ బాగాలేకపోయినా ఇవన్నీ కూడా ఇక్కడ ఎర్రర్స్ చెక్ చేసుకుంటూ ఇక్కడ ఏమున్నాయి అనేది చూడొచ్చు. బట్ ఇదేంటి అంటే మనకు అంత ఈజీగా అంటే అర్థం కాదు యాస్ ఎ ఫ్రెషర్స్‌గా. కొన్ని రోజులు దాని మీద వర్క్ చేస్తూ ఉంటే అట్‌లీస్ట్ 2-3 మంత్స్ లైవ్ డేటాని అనాలిసిస్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక క్లారిటీ వస్తది. ఒక్కసారి విన్నా, ఒక్కసారి వర్క్ చేసినా కూడా ఇయన్నీ కూడా మనకు అర్థం అవ్వడం కష్టం. ఎందుకంటే లైవ్ డేటా బేస్ చేసుకొని మనం వీటి ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసుకోవటం. మళ్ళీ ఆ తర్వాత అవి ఎంతవరకు మనకి సక్సెస్ అయినాయి అని చెక్ చేసుకోవడం. ఇవంతా కూడా మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లైక్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే చేయగలం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమూవల్స్. ఈ రిమూవల్స్ ఏంటంటే ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లో ఏదన్నా స్పామ్ లింక్స్ కానీ, టాక్సీ లింక్స్ కానీ ఉన్నాయి. అంటే లైక్ మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలా లింక్స్‌నయితే యాడ్ చేస్తాం. అందులో కొన్ని టాక్సీ లింక్స్ అండ్ స్పామ్ లింక్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి. అవి యాడ్ అయినవి మనం రిమూవ్ చేసుకోవాలి అంటే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసి రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ అని చెప్తే ఆ యూఆర్ఎల్ యాడ్ చేయగానే నెక్స్ట్ అని వస్తుంది. ఇంకా నెక్స్ట్ రిమూవ్ అని వస్తే ఇంకా రిమూవ్ చేసేయొచ్చు అన్నమాట. కాకపోతే ఇమ్మీడియేట్‌గా రిమూవ్ అనగానే రిమూవ్ అవ్వదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం బేస్ చేసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రిమూవ్ అయిందా లేదా అనేసి. ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాలి. అట్లా మనం ఏదైనా టాక్సీ లింక్స్, స్పామ్ లింక్స్ ఇవన్నీ మన వెబ్‌సైట్‌లో ఉంటే వాటిని ఇక్కడి నుంచి రిమూవ్ చేసుకుంటాం. లేకపోతే కోర్ వెబ్ వైటల్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడ మన వెబ్‌సైట్ మొబైల్ స్పీడ్ ఎంతుంది, డెస్క్‌టాప్ గురించి డేటా అంతా స్పీడ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ మనదైతే ఇంకా ట్రాక్ చేయట్లేదు ఇక్కడ. అండ్ హెచ్‌టిటిపిఎస్ ఇదేంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. మనకి నాన్ హెచ్‌టిటిపిఎస్ యూఆర్ఎల్స్, హెచ్‌టిటిపి యూఆర్ఎల్స్ అనమాట. ఇక్కడొచ్చేసి ఇది ఎస్ అనేది సెక్యూరిటీ ఉంటుంది. ఎస్ లేకుండా హెచ్‌టిటిపి ఉన్నాయి ఏమన్నా యూఆర్ఎల్స్ ఉంటే ఇక్కడొస్తదండి. హెచ్‌టిటిపి అంటే వితౌట్ సెక్యూరిటీ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అది సెక్యూరిటీ లేకుండా ఉందనుకోండి. దాన్ని మనం తీసేయాలి. కంప్లీట్‌గా ప్రతి వెబ్‌సైట్‌కి హెచ్‌టిటిపిఎస్సే ఉండాలి. కొన్ని వెబ్‌సైట్స్ ఇంతకుముందయితే మనకు మాక్సిమం హెచ్‌టిటిపిఎస్ ఉండేది కాదు స్టార్టింగ్‌లో. తర్వాత యాడ్ చేశారు.
నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇది షాపింగ్ సైట్. కామర్స్ వెబ్‌సైట్‌కి వర్క్ చేసేటప్పుడు ఇక్కడికొస్తుంది మర్చెంట్ ఆపర్చునిటీస్ అని. ఇక్కడ మనం టూల్‌ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది కామర్స్ సైట్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మర్చెంట్ సెంటర్‌ని ఇక్కడ అసోసియేట్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొచ్చేస్తాయి మనకి. తర్వాత సెక్యూరిటీ, మాన్యువల్ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ మనకేం నో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే ఏమి లేవు. అలాగే లింక్స్, మనకి ఎక్స్టర్నల్ లింక్స్ ఏమేమి ఉన్నాయి, ఈ లింక్స్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. మన వెబ్సైట్, మన పేజెస్ వీటికి సంబంధించి. తర్వాత ఇంటర్నల్ లింక్స్ అంటే టాప్ లింకింగ్ సైట్స్, ఏ సైట్స్ని మన వెబ్సైట్కి లింక్ అయ్యి ఉన్నాయి. ఈ మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తాం కదా, అందులో వచ్చిన టాప్ సైట్స్ అనమాట ఇవి. ఇవి ఏంటంటే టంబ్లర్ కానీ, మీడియము, బ్లాగ్ స్పాట్, గెట్ బిజినెస్, రీడ్ ఇట్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ లింక్స్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ నుంచి మనం క్రియేట్ చేసిన పేజెస్. ఇక్కడ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ ఇంపాక్ట్ ఎంత ఉంది, మళ్ళీ అలాగే గూగుల్ గురించి ఎన్ని సైట్కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఏమేమి అచీవ్ చేసామో మన డేటా మొత్తం ఇక్కడ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇన్ ప్రోగ్రెస్ అచీవ్డ్, అది కంప్లీట్ అయిపోయింది, ఇది ప్రోగ్రెస్లో ఉంది. మనకి ఎన్ని క్లిక్స్ రావాలి, నాకు 45 క్లిక్స్ వచ్చినాయి, ఇంకా ఎక్కువ క్లిక్స్ రావాలి అని చెప్పి చూస్తున్నాను. 90 క్లిక్స్కి 70 క్లిక్స్, 60 క్లిక్స్ అంటే ఇట్లా పెరుగుతూ ఉంటుంది. వాటిని రీచ్ అయ్యారా లేదా అన్నది ఇక్కడ చూపిస్తుంటుంది. అండ్ సెట్టింగ్స్, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం దీన్ని బట్టి మనకి మన వెబ్సైట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, వెబ్సైట్ గూగుల్కి ఇండెక్స్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ గూగుల్ ఎనాలిటిక్స్. ఈ ఎనాలిటిక్స్ అనేది కొంచెం మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. ఈ సెర్చ్ కన్సోల్ ఈజీగానే ఉంటుంది, అంటే ఈ సింపుల్గా యాడ్ చేసేసుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎనాలిటిక్స్ వచ్చేసరికి దీన్ని మనం మోర్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇది ఎనాలిటిక్స్. ఇక్కడ డైరెక్ట్గా ఇది ఓపెన్ అయిపోయింది. బట్ మనకి ఫ్రెషర్స్కి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవ్వదు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ దగ్గర అకౌంట్ కానీ ప్రాపర్టీ కానీ ఉంటుంది. బట్ అకౌంట్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాము. అదే ప్రాపర్టీ అంటే ఒకే అకౌంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. అంటే అకౌంట్ నేమ్ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుంటే, ఆ డిజిటల్ మార్కెటింగ్లో శ్రీషా డిజిటల్స్ ఒక ప్రాపర్టీ, ఇంకొక వెబ్సైట్ ఏదన్నా ఉందనుకో, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది, అది ఇంకొక ప్రాపర్టీ. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. అలాగే వేరే ఇంటీరియర్ డిజైన్ ఉందనుకోండి, ఇంటీరియర్ డిజైన్ అనేది అకౌంట్ నేము, ఇంటీరియర్ డిజైన్ కింద ఒక 3, 4 వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి, ఆ 3, 4 వెబ్సైట్స్ దాని ప్రాపర్టీస్. అట్లా మనం అకౌంట్స్ అండ్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ అకౌంట్ నేమ్ అంటే మనం మన వర్క్ రిలేటెడ్ ఇవ్వచ్చు. బట్ నేను చాలా వరకు ఇచ్చేసాను కాబట్టి నేను నా పేరే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ డేటా షేరింగ్ సెట్టింగ్స్, ఏ డేటా మనకి కావాలి అంటే మోడలింగ్, కంట్రిబ్యూషన్, బిజినెస్ ఇన్సైట్స్, ఇవన్నీ వీళ్ళు సెలెక్ట్ చేశారు. బట్ మనకి గూగుల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనలిటిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాపర్టీ డీటెయిల్స్ యాడ్ చేయాలి. మన ప్రాపర్టీ నేమ్ ఏంటంటే ఇక్కడ మనకి డమ్మీ ఉంది కాబట్టి డమ్మీ నేమే ఇచ్చేద్దాము. మామూలుగా అయితే మనం బిజినెస్ నేమ్ శ్రీషా డిజిటల్ .in అని ఈ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక్కటే వచ్చేసి
ఫైర్ బ్రిక్స్ అని ఉంది కదా, జస్ట్ ఇది ఇద్దాం ప్రాపర్టీ నేమ్. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ అంటే మనం ఇండియా. మరి ఏ కంట్రీ రిలేటెడ్ బిజినెస్ అయితే ఆ కంట్రీకి. ఒకవేళ మీ క్లయింట్స్కి చేయాల్సి వచ్చింది అనుకోండి, కంట్రీ ఏ కంట్రీ వాళ్ళు అనేది ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి చేయండి. నెక్స్ట్ కరెన్సీ అనమాట. ఇండియన్ రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్. వీటిలో మనకి ట్రావెల్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి. అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇందులో రిలేటెడ్గా ఉన్నా కొంచెము నియర్గా ఉన్నా కూడా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ మా కంపెనీ ఎంప్లాయీ సైజ్ 1 to 10 మెంబర్స్ అండ్ మీడియము లార్జ్ ఇట్లాంటి సెగ్రిగేట్ చేస్తుంది అనమాట బిజినెస్లని. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి. ఇక్కడ నెక్స్ట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమేమి ఆబ్జెక్టివ్ మనకి కావాలి అంటే లీడ్ జనరేషన్. మనం లీడ్స్ జనరేట్ చేసుకుంటాం మన బిజినెస్కి. అలాగే డ్రైవ్ సేల్స్ అంటే ఇది సెలెక్ట్ చేయకూడదు. ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్ వెబ్సైట్ రిలేటెడ్. కానీ నెక్స్ట్ వెబ్ ఆర్ యాప్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ కావాలి కాబట్టి, అంటే మన వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది విజిట్ చేస్తున్నారు అనేది మనకు కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్. అండ్ ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ ఒక పాలసీ సర్వీసెస్ ఉంటాయి, అనలిటిక్స్ టీమ్ డీటెయిల్స్ అన్నీ. బట్ మనం ఏ కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్, మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు మనకి డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే వెబ్సైట్ నుంచా, ఆండ్రాయిడ్ యాప్ నుంచా, ఐఓఎస్ యాప్ నుంచా అని అడుగుతున్నాడు. మనకి వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తున్నాం. మనం డిజైన్ చేసుకున్న వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. బట్ హెచ్టిటిపిఎస్ ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఇది తీసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ నేము. వెబ్సైట్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ కంటిన్యూ, క్రియేట్ అండ్ కంటిన్యూ. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇక్కడ మనకు ఒక ట్యాగ్ వస్తుంది, ఇన్స్టాల్ ఇన్ వర్డ్ ప్రెస్ అంటే డైరెక్ట్గా వర్డ్ ప్రెస్లో ఇన్స్టాల్ అవుతుంది మనం ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటే. లేదు అంటే మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అనేది వచ్చింది. ఈ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూపీ కోడ్ అని ఉంది కదా, ఈ కోడ్ స్నిప్పెట్లో ఇక్కడ హెడ్డర్ ఫూటర్ ఉంది కదా, ఈ హెడ్డర్ ఫూటర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము ఇందాక సెర్చ్ కన్సోల్ కూడా యాడ్ చేసాము, ఇప్పుడు ఎనాలిటిక్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇట్లా అలాగే ఫేస్బుక్లో వర్క్ చేసేటప్పుడు పిక్సెల్ కోడ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాము. ఇట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా కోడ్లు అన్నీ రిలేటెడ్ ఇక్కడ ఇంటిగ్రేట్ అయితే ఏమవుతుందంటే వెబ్సైట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. దీనికోసం అనేసి మనకి అంటే లైక్ మీడియేటర్ టూల్ ఒకటి ఉంటుంది, ఇది ట్యాగ్ మేనేజర్. ఈ కోడ్లన్నీ తీసుకెళ్ళి ట్యాగ్ మేనేజర్లో పెడతాం. ట్యాగ్ మేనేజర్ కోడ్ తెచ్చి ఇక్కడ పెడతాం. ఇట్లా ఆ ట్యాగ్ మేనేజర్ని యూజ్ చేసుకొని మనం ఒక సింగిల్ కోడ్ తోటి ఈ వెబ్సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్యాగ్ మేనేజర్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం, అంటే అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఒకే ప్లాట్ఫామ్లో. దాన్ని క్లాసెస్లో అంతా చూడాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ ఊరికే ట్యాగ్ మేనేజర్ ఏంటి దాని గురించి మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. యాజ్ అ ఫ్రెషర్స్గా అంత టూల్స్ అయితే మెయింటైన్ చేయమనరు. చిన్న చిన్న వెబ్సైట్స్ అయితే అసలు ట్యాగ్ మేనేజర్ జోలికే వెళ్ళరు. వాళ్ళు పెద్ద కంపెనీస్ అనుకోండి, అందులో ఇక అప్పుడు దాన్ని యూజ్ చేస్తారు. కానీ నార్మల్గా అయితే అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇక్కడ వచ్చేసి మనం ఈ ట్యాగ్ యాడ్ చేయగానే సేవ్ చేసేసుకోండి. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టెస్ట్ ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి.
ఇక్కడ వచ్చేసి మనకి యువర్ గూగుల్ ట్యాగ్ వాస్ కరెంట్లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్సైట్. ఈ మెసేజ్ కనుక రాకపోతే మీరు ప్రాపర్గా చేయనట్టు. ఇక్కడ మెసేజ్ వస్తే ఇది కరెక్ట్గా ఉన్నట్టు. అంటే నెక్స్ట్ కన్ఫర్మ్. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ వచ్చినాయి. బట్ వీటన్నిటిని మనం ఇంకేం ఇక్కడ చేయము. నెక్స్ట్ క్లోజ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినాక కంటిన్యూ టు హోమ్. ఇప్పుడు మనకి డేటా అనేది ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. ఇది మన గూగుల్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఈ గూగుల్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మన వెబ్సైట్లో లైవ్ కౌంట్ చూసుకోవచ్చు. ఎంతమంది మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు ప్రజెంట్, అలాగే ఏ పేజెస్ ఓపెన్ చేశారు, ఎంత టైం స్పెండ్ చేశారు, ఏ ఏరియా నుంచి ఓపెన్ చేశారు, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం యాడ్ చేసినప్పుడు మన డేటా అనేది రావడానికి 48 hours పడుతుంది. అందుకని మనం అంతకుముందు మనము యాడ్ చేసుకున్న మన వెబ్సైట్ని చూద్దాం. దాంట్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీష డిజిటల్ అనేది మన వెబ్సైట్. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. శ్రీష డిజిటల్ అంటే ఇక్కడ శ్రీష డిజిటల్ యాడ్ చేసుకుంటే మనకి డేటా అనేది ట్రాక్ అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే మన వెబ్సైట్కి 50 members ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ కౌంట్ చూపిస్తుంది. అయితే లైక్ ఇక్కడ వచ్చేసి మనకి యాక్టివ్ యూజర్స్ 1, ఇక్కడ ఒకళ్ళు, ఇట్లా మనకి టైం ప్రకారం ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే యాక్టివ్ యూజర్స్ మనకి టోటల్గా 50 members ఉంది. తర్వాత ఈవెంట్స్ ఎన్ని ఈవెంట్స్ అయినాయంటే లైక్ ఇవన్నీ కూడా మనకి సజెషన్స్, ఈ కౌంట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. న్యూ యూజర్స్ ఎంతమంది, కీ ఈవెంట్స్ ఎన్ని, అంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట. అంటే పేజెస్, స్క్రీన్స్, వ్యూస్, ఏ పేజెస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇట్లా మనకి కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటాని బట్టి ఇంకో 1 day రిపీట్ పర్చేజెస్ 2 to 7 days, అంటే మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మన దగ్గర పర్చేజెస్ చేశారు అనే డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం, ఎంత టైం మన వెబ్సైట్ మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ యావరేజ్ ఎంగేజ్మెంట్ టైంని బౌన్స్ రేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. తక్కువ టైం ఉందనుకుంటే అది బౌన్స్ రేట్ పెరుగుతున్నట్టు, ఎక్కువ టైం ఉందనుకుంటే బౌన్స్ రేట్ తగ్గుతున్నట్టు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది లాస్ట్ 7 days డేటా, లాస్ట్ 1 month డేటా ఉందనుకోండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1 day, ఎస్టర్డే, this week, లాస్ట్ 7 days, 30 days, మంత్, ఇవంతా కూడా మనకి ఉందన్నమాట. లేదు మనకి కస్టమ్ డేటా కావాలి అంటే ఇక్కడ కస్టమ్ డేటా మనం ఒక డేట్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. June 1st నుంచి June 30 వరకు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ తక్కువ చూపిస్తుంది. ఏంటంటే మనకి June 1st నుంచి 31st చూసాం అనుకోండి, అది May 1st నుంచి 31st వరకు కంపేర్ చేస్తుంది అనమాట. దాంతో కంపేర్ చేసి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందని చూపిస్తుంది. యాక్టివ్ యూజర్స్ 32% డిక్రీజ్ అయ్యారు, వ్యూస్ తగ్గినాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ మనకి లాస్ట్ 30 daysలో యాక్టివ్ యూజర్స్ ఉన్నారంటే యూఎస్లో ఉన్నారు, ఇండియా, ఐర్లాండ్, జర్మనీ, జపాన్, ఈ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా మనకి వ్యూవర్షిప్ అనేది వస్తుంది మన వెబ్సైట్కి. అలాగే పేజెస్, పేజ్ టైటిల్స్, ఏ టైటిల్ పెట్టిన పేజీకి, అంటే టైటిల్స్ ఏ టైటిల్ బాగా వర్క్ అవుతుంది, ఏ టైటిల్ పేజీకి ఎక్కువ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, అంటే మెయిన్ పేజీకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అట్లా నెక్స్ట్ హెచ్ఆర్, వెబ్ డెవలప్మెంట్, యాప్స్కి, వీటికి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. తర్వాత మనకి ఏ ట్రాఫిక్ నుంచి వచ్చింది, రిఫరల్ ట్రాఫిక్ అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివేట్ చేసినప్పుడు అక్కడి నుంచి వస్తే మనకి అది రిఫరల్ ట్రాఫిక్ కింద వస్తుంది.
ఆర్గానిక్ సెర్చ్ అంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ అంటే డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌కి వచ్చిన వాళ్ళు. ఆర్గానిక్ సోషల్ అంటే సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ పెయిడ్ సెర్చ్ అంటే మనం పెయిడ్ యాడ్స్ ఇచ్చినప్పుడు సెర్చ్ చేస్తూ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అన్‌అసైన్డ్ అంటే వాళ్ళ డేటా అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సిస్టమ్‌కి తెలియదు. అలాగే ఏఐ అసిస్టెన్స్ ఏఐ నుంచి వచ్చిన వ్యూస్ ఇది కొత్తగా యాడ్ అయింది మనకి ఏఐ అసిస్టెన్స్ అనేది. అంతకుముందు ఇక్కడ ఆప్షన్ వచ్చేది కాదు. ఇట్లా మనం మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మన హోమ్ పేజీకి వచ్చాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ రియల్ టైం అంటే ఇక్కడ మనకు మ్యాప్ కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసింది. వెబ్సైట్ ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైటే ఓపెన్ చేశారు. లైక్ ఏమేం పేజెస్ ఓపెన్ చేస్తున్నారంటే యూజర్స్, ఇక్కడ యూజర్స్ ఆల్ యూజర్స్. లైక్ మనం ఇందాక ఓపెన్ చేసాం కదా ఎస్ఎంఎం అనే ఒక ట్యాగ్ అండ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ది. ఏఐఎస్సి ఆప్టిమైజేషన్ పేజీ ఓపెన్ చేసాము. బ్లాగ్ మాస్టర్ ఇన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్, మై అకౌంట్స్ ఇవన్నీ మనం ఓపెన్ చేసిన పేజీలే. అలాగే పేజ్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, యూజర్ ఎంగేజ్మెంట్ ఎంత వచ్చింది, సెషన్ స్టార్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి కంప్లీట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ రియల్ టైం పేజెస్. మన పేజెస్ అనమాట. ఏ పేజెస్ నుంచి మనకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనేది, యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ సిస్టమ్ దగ్గర మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అంటే ఇండియా నుంచి ఓపెన్ చేశారు, ఎక్కడి నుంచి ఓపెన్ చేశారు, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, ఇవి కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ జనరేట్ లీడ్స్ రిలేటెడ్ అనమాట. మనకు లీడ్స్ అనేది మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేదు. పండుగ న్యూ యూజర్స్, రిటర్నింగ్ యూజర్స్ అంటే సేమ్ యూజర్స్ రిటర్న్ అయినాం మన వెబ్సైట్లో మళ్ళీ మళ్ళీ రిటర్నింగ్ వచ్చే యూజర్స్. క్వాలిఫైడ్ లీడ్స్ అంటే లీడ్స్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ లీడ్స్ అనేవి ఏమి రావు. తర్వాత ఆడియన్స్, మనకి ఆడియన్స్ ఎవరెవరు వచ్చారంటే టోటల్ యూజర్స్, న్యూ యూజర్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్ యూజర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే డెస్క్టాప్ నుంచి, మొబైల్ నుంచి, ట్యాబ్లెట్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి వెబ్. యూజర్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాఫిక్ అనమాట, దేని నుంచి వస్తుంది, డైరెక్ట్ ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్ అంతా ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే ట్రాఫిక్ ఎక్వైజేషన్ అండ్ లీడ్ ఎక్వైజేషన్, లీడ్స్ రిలేటెడ్ అనమాట. ఇది మనకి లీడ్స్ అనేవి రాలేదు. మనకి ల్యాండింగ్ పేజ్, మనకి ఏం ల్యాండింగ్ పేజెస్ అన్ని ఏమి డిజైన్ చేయలేదు. నార్మల్ ఈ పేజెస్ అయితే వచ్చినాయి అనమాట, మన వెబ్సైట్ పేజెస్. ఇలా స్లాష్ ఉందనుకోండి మెయిన్ పేజ్, ఇక్కడేమో ఇది నాట్ సెట్ ఉంది పేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఎం పేజ్ ఒకటి, రీడైరెక్ట్ పేజ్, మనం ఇందాక ఓపెన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ 32 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే ఒక 50 వరకు కౌంట్ ఓపెన్ చేస్తే మనకు టోటల్ 32 పేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏ పేజీకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని టైం చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం ఎంత ఉంది. అలాగే ఈ కీ ఈవెంట్స్ అంటే మనకి లీడ్స్ రావడం కానీ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి డ్రైవ్ ద సేల్స్కి రిలేటెడ్ ఇది.
మన వెబ్‌సైట్‌కి సంబంధించి లైక్ డీటెయిల్స్ అంటే ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి, కంట్రీలో సిటీస్, ఏ సిటీస్ నుంచి వస్తున్నారు, సిటీ నేమ్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయండి. ఏ సిటీ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి డబ్లిన్ అని లైక్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఈ సిటీస్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఆల్ సిటీస్ మనకు కనిపిస్తాయి. టోటల్‌గా మనకి 51 సిటీస్ నుంచి మనకి ట్రాఫిక్ వచ్చిందన్నమాట. మొత్తం సిటీస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఏ సిటీస్ నుంచి వ్యూస్ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. మన యావరేజ్ ఎంగేజ్‌మెంట్ టైమ్ వచ్చేసి 29 సెకండ్స్ ఉంది టోటల్. అంటే ఇయన్నీ కలుపుకొని యావరేజ్‌గా. ఇక్కడ కూడా మనకి యూజర్‌కి సంబంధించినవి గ్రాఫికల్ ఫార్మ్‌లో చూపిస్తున్నాడు. దేనికి ఎలా వచ్చిందనేది. యూజర్ ప్లాట్‌ఫార్మ్స్ ఈ ఈ డీటెయిల్స్ అన్నీ యూజర్ ఎంగేజ్‌మెంట్, యూజర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది గ్రాఫికల్ ఫార్మాట్‌లో మనకు చూపిస్తున్నాడన్నమాట. ఇట్లా మనకేంటంటే కంప్లీట్‌గా మన వెబ్‌సైట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడి నుంచి చెక్ జేసుకోవచ్చు. ఎంత ఎంత టైమ్ ఉన్నాయి, ఏ పేజెస్‌కి ఎక్కువున్నాయి, ఏ కంట్రీస్‌లో ఎక్కువొస్తున్నాయి. ఇక్కడేంటంటే కొంతమంది క్లయింట్స్ వేరే కంట్రీస్ నుంచి ట్రాఫిక్ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మాకు జస్ట్ ఇండియా అనుకోండి, ఇండియా నుంచే కావాలి ట్రాఫిక్ అంటారు. లేకపోతే వేరే కంట్రీస్ అలా అంటారు. కానీ ఇలా రాకుండా అయితే ఉండవు. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ కనిపిస్తే చూస్తే ట్రాఫిక్ అయితే వస్తది. బట్ ఏదైతే టార్గెట్ కంట్రీ చెప్తారో ఆ కంట్రీ నుంచి హై ట్రాఫిక్ అనేది రావాలి. ఇక్కడేంటంటే మనకి ఇండియా కన్నా కూడా యూఎస్ నుంచి ఎక్కువొస్తుంది మనకి ట్రాఫిక్. యాహ్! ఇట్లా మనం ఇది కంప్లీట్‌గా ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ ఇక్కడ మనకి యాడ్స్‌కి రిలేటెడ్ ఏమైనా డేటా ఉంటే మొత్తం ఇక్కడ మనకన్నీ కనిపిస్తుంటాయండి. ఈవెంట్స్ కానీ డీటెయిల్స్. బట్ మనం ఇక్కడేమి యాడ్ చేయలేదు. ఈ బడ్జెట్ ఎంతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఇక్కడ మనమైతే ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మన డేటా ఏం రాదు. బట్ మేజర్‌గా చూసుకోవాల్సింది మాత్రం ఇవే. లైవ్ ఎంతమంది న్యూ యూజర్స్ వచ్చారు, ఎంతమంది రిటర్నింగ్ యూజర్స్ ఉన్నారు, టోటల్ బౌన్స్ రేట్ ఎంతుంది, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అనేసి. ఎవ్రీ మ ఎవ్రీ మంత్ మనకి ఇప్పుడు ఈ జూన్‌లో వర్క్ చేస్తే జులైలో రిపోర్ట్ వస్తుంది. జులై 1కి రిపోర్ట్ తీసినాక మళ్ళీ ఆగస్ట్ 1కి రిపోర్ట్ తీస్తాం. ఇప్పుడు జులైకి ఇక్కడొచ్చేసి మే 1 నుంచి మే 31 వరకు చేసామనుకోండి. మనకి ఇంత డేటా వచ్చింది. తర్వాత మే 31 నుంచి అంటే జూన్ 1 నుంచి జూన్ 1 నుంచి జూన్ 30 వరకు చేసామనుకోండి. ఇక్కడ 300 ఉన్నది 200కి డౌన్ అయిపోయింది. అట్లా అంతకుముందు మంత్ ఇంకా ఎక్కువుంటుంది. అట్లా ట్రాఫిక్ అనేది డౌన్ అవుతా వస్తుంది. ఎందుకంటే అంతకుముందు బాగా వర్క్ చేశారు స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువొచ్చింది. లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి వర్క్ పెద్దగా చేయలేదు కాబట్టి దీనికి ట్రాఫిక్ అనేది తగ్గింది మనకి. ఇట్లా ట్రాఫిక్ అనేది మనం క్లయింట్‌కైతే ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ చేస్తా ఉండాలన్నమాట. ఇది వాళ్ళు చూసే మేజర్ ఇన్ఫర్మేషన్. ఇవి 2 టూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తామంటే, మళ్ళీ ఒక్కసారి మన వెబ్‌సైట్‌ని ఆడిట్ చేసుకుంటాం. ఇప్పుడేం చేసాము గూగుల్ అనలిటిక్స్ యాడ్ చేసాము. సెర్చ్ కన్సోల్ యాడ్ చేసాము. సైట్ మ్యాప్ క్రియేట్ చేసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐవెబ్ చెక్‌లోకెళ్ళేసి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాం. ఇప్పుడు మీకు టెక్నికల్ ఎస్‌ఈఓకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో తెలుస్తాయి. ఒకసారి మీరు ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆడిట్ చేయండి. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తది. ఫస్ట్‌లో మీకు కొన్ని డౌట్స్ ఉండుంటాయి గదా! అవన్నీ గూడా ఈ టూల్స్ అయిపోయేసరికి మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు
మనకి ఇవంతా ఆన్ పేజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఒకసారి చేసే వర్కే. అంటే గూగుల్ అనాలిటిక్స్ కానీ, సెర్చ్ కన్సోల్ గానీ ఒక్కసారే యాడ్ చేస్తాం కొత్త వెబ్‌సైట్‌కి. ఇంక ఎవ్రీ టైమ్ చెయ్యము. ఒకసారి కొత్త సైట్ కాకుండా ఓల్డ్ సైట్ అనుకోండి, ఆల్రెడీ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ చేసేసుంటాయి. బట్ కొత్త వెబ్‌సైట్ ఫస్ట్ టైమ్ మీరు వచ్చింది అంటే మీరు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆడిట్ చేసుకోవాలి మళ్ళీ. ఆడిట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తది. ఇంకప్పుడు అందులో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకొని, ఇంకప్పుడు హాఫ్ పేజీ స్టార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ క్లియర్ అయిపోయినాక, అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తది. ఇప్పుడు మనం ఇవి యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ హాఫ్ పేజీ యాక్టివిటీస్. హాఫ్ పేజీ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే, మనం లాగిన్ చేయాల్సిన అవసరం లేదు మన వెబ్‌సైట్. జస్ట్ ఈ వెబ్‌సైట్‌లో ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఈ బ్లాగ్ ఉంది. ఈ బ్లాగ్‌ని మనం ఇండెక్స్ చేయాలి. ఈ బ్లాగ్‌ని ఇండెక్స్ చేయాలి అంటే మనం హాఫ్ పేజీ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ మనం ఈ లింక్ తోటే వర్క్ అనేది చేస్తాం. ఇంకా మనకి ఏ క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు వర్క్ కోసం ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు కదా! ఆ జీమెయిల్ అకౌంట్‌ని తీసుకోండి. ఆ జీమెయిల్ అకౌంట్‌ని తీసుకొని ఇంకా డైలీ వర్క్ అనేది చేయాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. కొన్ని రోజులు చేసి ఆపేసే వర్క్ అయితే కాదు. కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ ఎస్‌ఈఓ వర్క్ అనేది చేస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనము ఆడిట్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది మనం చూస్తాం. ఓకే. ఇది కొంచెం స్లో ఉన్నట్టుంది. ఇక్కడ మనకి డొమైన్ అథారిటీ ఉంది. పేజ్ అథారిటీ ఉంది. ఇప్పుడు మనకి ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఫస్ట్ వెబ్‌సైట్‌కి డొమైన్ అథారిటీ అంటే ఈ డొమైన్‌కి ఒక అథారిటీని వస్తుంది. ఈ డొమైన్ అథారిటీ ఎలా వస్తుందంటే, మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం ద్వారా మనకి డొమైన్ అథారిటీ వస్తుంది. ఎన్ని బ్యాక్ లింక్స్, క్వాలిటీ బ్యాక్ లింక్స్ యాడ్ చేస్తామో, ఈ బ్యాక్ లింక్స్‌ని బేస్ చేసుకొని మనకి డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ డొమైన్ అథారిటీ అనేది 1-100 ఉంటుంది. మనకి ఈ డొమైన్ అథారిటీ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనం ఎవ్రీడే న్యూ బ్యాక్‌లింక్ సైట్స్‌ని సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త కొత్త వెబ్‌సైట్స్‌లో సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సైట్‌లో వెంటనే సబ్మిట్ చేస్తే కొన్నిసార్లు తీసుకోదు. అలాగే ఆ సేమ్ సైట్ నుంచి లింక్ వచ్చినా కూడా మనకు అంత వాల్యూ ఉండదు. కాబట్టి ఎవ్రీ టైమ్ న్యూ వెబ్‌సైట్స్‌లో సబ్మిట్ చేస్తూ ఉండాలి ఈ డొమైన్‌ని. ఎప్పుడైతే మనం అలా వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటామో, డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. న్యూ సైట్స్ ఎవ్రీ టైమ్ న్యూ సైట్స్ సెర్చ్ చేయడం, యాడ్ చేసుకోవడం. బట్ బ్యాక్ లింక్స్ క్రియేట్ అయినాయి. ఈ డొమైన్‌కి లింక్ క్రియేట్ అయింది. ఒక 1000 లింక్స్ క్రియేట్ అయినాయి అనుకోండి. ఈ 1000 లింక్స్ మనకి ఇలాగే కాన్స్టెంట్‌గా ఉంటాయి అంటే ఉండవన్నమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. అందుకోసం అనేసి కాన్స్టెంట్‌గా క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అలాగే పేజీ అథారిటీ అని వస్తుంది. అంటే లోపల ఉన్న పేజెస్‌కి, డొమైన్‌కి కాకుండా పేజెస్. ఈ పేజీ అథారిటీ అంటే మనం పేజెస్‌ని సబ్మిట్ చేయడం వల్ల, పేజెస్‌కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం వల్ల పేజీ అథారిటీ అనేది ఉంటుంది. బట్ కంపేర్ టు డొమైన్ అథారిటీ, పేజీ అథారిటీ అనేది ఎప్పుడు ఎక్కువే ఉంటది.
ఎందుకంటే డొమైన్ అథారిటీకి ఓన్లీ డొమైన్‌కి ఏ లింక్స్ అయితే మనం లింక్ చేస్తామో, ఆ లింక్స్ నుంచి మాత్రమే లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతది. లింక్ జ్యూస్ మీన్స్ సపోర్ట్. దాన్ని లింక్ జ్యూస్ అంటారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ టర్మినాలజీలో లింక్ జ్యూస్ అనేది మెయిన్ వెబ్‌సైట్‌కి పాస్ అవుతుంది. అదే లింక్స్ జ్యూస్ అనేది సబ్ పేజెస్‌కి పాస్ అవుతుంది. బట్ మెయిన్ సైట్‌కి ఉన్న ఈ లింక్ జ్యూస్ అనేది సబ్ పేజెస్‌కి వస్తుంది తప్ప, పేజెస్ నుంచి డొమైన్‌కి ఎళ్ళదనమాట. లైక్ పేరెంట్ చైల్డ్ థియరీ లాగా. పేరెంట్స్ ప్రాపర్టీ చైల్డ్‌కి వస్తుంది గానీ, చైల్డ్ ప్రాపర్టీ పేరెంట్‌కి ఎలా ఎళ్ళదో సేమ్ అంతే. ఇదొచ్చేసి లైక్ ఏ పేరెంట్ డొమైన్ అనేది. ఈ కింద ఉన్న పేజెస్ అన్నీ కూడా చైల్డ్స్. దీనికొచ్చిన డొమైన్ అథారిటీ ఈ పేజెస్ మొత్తానికి అప్లై అవుతది. బట్ ఈ పేజెస్‌కి వచ్చిన అథారిటీ అనేది డొమైన్‌కి అప్లై అవ్వదు. అందుకే ఆల్‌వేస్ డొమైన్ అథారిటీ తక్కువుంటుంది. పేజ్ అథారిటీ అనేది ఎక్కువుంటుంది. ఇవి చెయ్యాలి అంటే మనం క్వాలిటీ బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయాలి. ఈ బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయాలంటే మనకి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. మనము డైలీ ఆ మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని. ఇందులో ఏంటంటే బ్యాక్ లింక్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. డూ ఫాలో బ్యాక్ లింక్స్ అండ్ నో ఫాలో బ్యాక్ లింక్స్. ఈ డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఏంటి అంటే మనకి లింక్ జ్యూస్‌ని పాస్ చేస్తే మనకి మంచి సపోర్ట్ ఇస్తాయి. మన వెబ్‌సైట్‌కి ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తది. బట్ ఈ నో ఫాలో బ్యాక్ లింక్స్ అనేది లింక్ జ్యూస్ అయితే ప్రొవైడ్ చేయదు. మనకి ఏమొస్తుందంటే జస్ట్ రిఫరల్ ట్రాఫిక్ వస్తుందనమాట. రిఫరల్ ట్రాఫిక్‌కి హెల్ప్ అవుతది తప్ప మనకిది ఈ బ్యాక్ లింక్స్, నో ఫాలో బ్యాక్ లింక్స్ వల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదు. ఓన్లీ డూ ఫాలో బ్యాక్ లింక్స్‌కి మాత్రమే మన డొమైన్ అథారిటీని ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఇందులో మనం డూ ఫాలో బ్యాక్ లింక్స్, హై డొమైన్ అథారిటీ ఉన్న బ్యాక్ లింక్స్‌ని మాత్రం మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఆఫ్ పేజీలో డూ ఫాలో, నో ఫాలో లింక్స్ ఉంటాయి. అలాగే ఆన్ పేజీలో ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఉంటాయి. ఇవి 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఆన్ పేజీకొచ్చేసి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ యూజ్ చేస్తాము. ఇక్కడొచ్చేసి డూ ఫాలో, నో ఫాలో లింక్స్ యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి స్పామ్ స్కోర్ అనేది మనకు 1% ఇది కామన్‌గా ఉంటది అన్నిటికి. బట్ ఈ స్పామ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయితే మన వెబ్‌సైట్ అనేది ప్రాబ్లమ్‌లో ఉన్నట్టే. కాబట్టి మనం స్పామ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. దీనికి మనం ఇప్పుడు ఫస్ట్ వెబ్‌సైట్ గనక ఇచ్చారంటే బ్యాక్ లింక్స్ ఫస్ట్ డొమైన్‌కే హై ప్రయారిటీ ఇవ్వాలి. డొమైన్‌కి క్రియేట్ చేసిన తర్వాతనే పేజెస్‌కి క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక 10 బ్యాక్ లింక్ సైట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఫస్ట్ డొమైన్‌కి సబ్మిట్ చేసేయాలి ఆ 10 సైట్స్‌లో. తర్వాత ఆ 10 సైట్స్‌లోనే పేజెస్‌ని తర్వాత సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇంకా తర్వాత న్యూ సైట్స్ ఇంకొక 10 తెచ్చుకున్నారు. అప్పుడు మళ్ళీ న్యూ సైట్స్ రాగానే డొమైన్‌ని ఫస్ట్ సబ్మిట్ చేసి, తర్వాత పేజెస్‌ని సబ్మిట్ చేయాలి. ఇట్లా మీరు కంటిన్యూయస్ వర్క్ అనేది ఫాలో అవ్వాలి. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వచ్చి డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆహ్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, గెస్ట్ పోస్టింగ్, వెబ్ 2.0 సైట్స్ ఇట్లా మనకి కొన్నున్నాయి. అలాగే క్లాసిఫైడ్ సైట్స్, పీపీటీ సబ్మిషన్, పీడీఎఫ్ సబ్మిషన్స్, వీడియో సబ్మిషన్, ఇమేజ్ షేరింగ్ ఇట్లా ఇంకా డే డిఫరెంట్ టైప్స్ అంటే క్వరా గాని, లైక్ ఫోరమ్స్ ఇట్లా మనకి చాలా సబ్మిషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకి కొంచెం టైం పడుతుంది. స్లోగా చేసుకుంటూ వెళ్దాం. మీరు ఒక ఎక్సెల్ షీట్‌ని మెయింటైన్ జేసుకోవాలి రిపోర్ట్స్‌కి. మనకి ఎస్‌సీఓ కల్లా కంప్లీట్‌గా రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్స్ లేకపోతే మనం వర్క్ చేయనట్టే. ఎందుకంటే మనకి ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ రాదు కాబట్టి, మన రిపోర్ట్సే మన వర్క్‌ని చూపిస్తాయి. కాబట్టి కంటిన్యూగా మనం రిపోర్ట్స్ అనేది మెయింటైన్ జేయాలి. ఈ రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ జేయాలి అనేది నేను రేపు ఎక్సెల్ షీట్‌లో చూపిస్తాను. ఇంకా రేపు మామూలుగా ఇంకా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ బ్లాగ్‌ని తీసుకొని ఎలా పోస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను రేపు చూపిస్తాను. లైక్ ఓకే అండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హలో! ఓకే అండి. అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతదని. అవును.